చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉండే కీలక నియోజకవర్గం పలమనేరు. ఇది జనరల్ స్థానం. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట పలమనేరు నియోజకవర్గం. 2014-2019లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట గౌడకే మరోసారి వైసీపీ టికెట్ కేటాయించింది. ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో పలమనేరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పలమనేరు నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్లు 2 సర్వేలో పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలిపారు. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన పలమనేరు నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్లు 2 తాజా సర్వే వివరాల ప్రకారం పలమనేరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 45% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 51% ఓట్లు, ఇతరులకు అనుకూలంగా 4% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పలమనేరులో జరిపినటువంటి పందెంకోళ్లు 2 సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పలమనేరు నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి వెంకటగౌడకు 44% ఓటు షేర్ వస్తుందని అంచనాలు వస్తే తాజా సర్వేలో 1% పెరిగి 45% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డికి గత సర్వేలో 49% ఓట్లు, తాజా సర్వేలో 2% పెరిగి 51% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైంది. గత సర్వేలో ఇతరులకు 7% ఓట్లు, తాజా సర్వేలో 4% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పందెంకోళ్లు 1, పందెంకోళ్లు 2 2 సర్వేల్లో పలమనేరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. మరోవైపు రాజకీయ వారసత్వం ఆయనకి కలిసి వస్తున్నటువంటి అంశం. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి ఈసారి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా పలమనేరులో టీడీపీ ప్రభావం పెరుగుతూ వస్తోంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎఫెక్ట్ వైసీపీ అభ్యర్థికి ప్లస్ కాబోతోంది. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారి ఓట్లు చాలా కీలకం కాబోతుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.